రోగాలను తరిమేయాలి, పరిశుభ్రత పాటించాలి, రోగాలను తరిమేయాలి, మన ఊరి పరిశుభ్రతే మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఎన్నాళ్ళని ఇంకా మనము చెంబట్టుకు బయటికి పోదాం, ఎన్నాళ్ళని ఇంకా మనము చెంబట్టుకు బయటికి పోదాం. అడుగు తోటను వాడరు ఎవరన్నా కాలుష్యాన్ని కట్టరు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కలెక్టర్ గారు, మన వైద్య ఆరోగ్య శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, వానాకాలం వచ్చింది, ఖమ్మాన్ని మొత్తం కూడా వరదలు చుట్టుముట్టినాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో వానాకాలం తర్వాత వానాకాలంలోనే మరి డెంగ్యూ కానీ, చికెన్ గున్యా, మలేరియా ఎందుకు వస్తాయనంటే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, మనం కొబ్బరి బొండాలు చేసుకొచ్చి తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల, మన ఇంట్లో ఉన్నటువంటి వాడనటువంటి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల, రోడ్లు పగిలిపోయినటువంటి గాబులు, డబ్బాలు, టైర్లు, కూలర్లు ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టడం వల్ల వాన వచ్చినప్పుడు ఆ వానలు అట్లా చేరి డెంగ్యూ దోమ అందుట్లో చేరి అది అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేసి మనల్ని కొట్టడానికి తయారైతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి, డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరం. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ముందుగా మన పల్లె దవాఖానా ఉంది ఇక్కడ, అక్కడ పోయి మీరు ముందు రక్త పరీక్షలు చేయించుకున్నట్టయితే మరి వచ్చినటువంటి జ్వరం మామూలు వైరల్ జ్వరమా లేకపోతే డెంగ్యూ జ్వరమా అనేది కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల డబ్బులు వృధా చేయకోకుండా, ఖర్చు పెట్టుకోకుండా, ఆర్థికంగా నష్టపోకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకొని మీకు జ్వరాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా జ్వరాలు ఎందుకు వస్తాయంటే మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల. ఎందుకంటే మన ఇల్లు వాకిలు ఎట్లయితే శుభ్రంగా ఉంచుకోవటమో, మన వీధులు కానీ సైడ్ డ్రైనేజీలు కానీ శుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల మనం ఈ దోమలు ఈగలు చేరి రోగాలకు నిలవేయటమే. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ మా